అంశంపై మరోసారి రాజకీయ వేడి పెరిగింది. టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూపేష్ రెడ్డి మాజీ సీఎం జగన్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. అమరావతి చట్టబద్దతను ఓర్వలేకనే జగన్ మావిగాన్ పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. డైవర్ట్ పాలిటిక్స్ కు జగన్ కేర్ ఆఫ్ అడ్రస్ గా మారారని విమర్శించారు. అమరావతిలో పెట్టుబడిదారులను భయభ్రాంతులకు గురి చేయడమే జగన్ లక్ష్యమని, ప్రజలను మభ్యపెట్టేందుకే మావిగాన్ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారని అన్నారు. 2019 నుంచి 2024 వరకు ఈ విషయం గుర్తురాలేదా అని ప్రశ్నించారు. 3 రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని విభజించినట్టే ఇప్పుడు మావిగాన్ పేరుతో కొత్త మోసం చేస్తున్నారని ఆరోపించారు. 1,000 ఎకరాలు కాదు 30,000 ఎకరాలు సేకరించాలని చెప్పి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత 3 రాజధానులని 3 ముక్కలాటని ఒక కొత్త నినాదం. మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చేసింది ఒక సుస్థిరమైన పాలన సాగించాలా, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఒక్క ఛాన్స్ అంటే ఆ రోజు మీకు అవకాశం ఇవ్వడం జరిగింది. కానీ మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ విధంగా నిరంకుశ పాలన, నేను ఏం చెప్తే అది జరగాల, ఒక రాక్షస పాలన, ఈ విధంగా 19 నుంచి 24 వరకు పూర్తిగా చాలా ఇబ్బందికరమైన వాతావరణంలో మన ఆంధ్రప్రదేశ్ని నెట్టడం, ఆర్థిక వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేయడం జరిగింది. ఈరోజు 19-24 మధ్య మావిగాన్ అనేది గుర్తుకు రాలేదా? ఆ రోజేమో వైజాగ్ ఒక క్యాపిటల్గా, అమరావతిని ఒక క్యాపిటల్గా, కర్నూలుని నాయక క్యాపిటల్గా మీరు చెప్పి ప్రజల్లో నుంచి ఒక వ్యతిరేకత భావం లేదా ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసే పరిస్థితి ఆ రోజు తీసుకొని వచ్చినారు. ఈరోజు ఓడిపోయిన తర్వాత కూడా మళ్ళా ఇది కేవలం పెట్టుబడిదారులను లేదా ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి ఒక భయభ్రాంతులకు గురి చేయడం తప్ప వేరే విషయం కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈరోజు రాష్ట్రం పూర్తిగా అభివృద్ధి పదంలో ముందుకు సాగుతూ ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 4వ ముఖ్యమంత్రిగా, కూటమి ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్ మనకు పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తూ వీళ్ళకు రాజధాని లేని రాష్ట్రంని ఆ రోజు ఇవ్వడం జరిగింది.